శ్రీ మహావిష్ణు పురాణము మైత్రేయ పరాశర సంవాదము. పరమాత్మ స్వరూపుడైన శ్రీమన్నారాయణునికి, నరులలో శ్రేష్ఠుడైన నరునికి, సకల విద్యలకు మూలమైన వాగ్దేవికి, సమస్త పురాణేతిహాస వాగ్మయోపదేశకుడైన వ్యాసమహామునికి నమస్కరించి జయము శబ్దవాచ్యమగు అష్టాదశ పురాణములలో ఒకటి అగు ఈ మహావిష్ణువు పురాణమును తెలుపుచున్నాను. పంచవింశకుడని వేదములు కీర్తించుచున్న ఆ నారాయణుని శ్రీ మహావిష్ణువు దివ్య కరుణాదృష్టి చేత విలసిల్లుతున్న అత్యంత పుణ్యమయ పవిత్ర ప్రదేశము నైమిషారణ్యము. శౌనకాది మహాతపస్సులెందరికూ నిలయము ఆ తపోభూమి. యజ్ఞయాగాదులతో జపతపాదులతో నిండిన పావన భూమి. అట్టి నైమిషారణ్యం నందు 12వ వార్షిక సత్రయాగమ సందర్భమున సూత మహర్షిగా ప్రసిద్ధికెక్కినటువంటి వేదవ్యాసుని శిష్యుడవు రోమహర్షణుని తక్కిన మునులందరూ అత్యంత భక్తిభావంతో పురాణములను వివరించమని ప్రార్థించిరి. రోమహర్షణుడనగా తన వాక్పటిమ, వాక్ప్రవాహము మరియు వాక్చాతుర్యముల కారణముగా శ్రోతల రోమములను నిక్కపొడుచుకొనున్నట్లు చేయువాడని అర్థము. అందువల్లనే వ్యాసమహాముని సూత మహర్షిని అష్టాదశ పురాణములను ధరణియందు అంతయు ప్రచారము చేయు బాధ్యతను ఎంచుకొనెను. ఆ తపోధనులందరూ తనను పురాణములెరిగించమని కోరగా మందస్మిత వదనుడై సూతుడు ఇట్లు పలికెను. పూర్వము పులస్తుడి అనుగ్రహం వలన వశిష్ఠ మహర్షి నుండి పరాశర మహర్షి పురాణ సంహితకు కర్త అయ్యను. ఆ పరాశరుల వారి నుండి వారి శిష్యుడు మైత్రేయుడు తెలుసుకొనెను. మైత్రేయ మహర్షికి ఆనాడు ఉపదేశించిన పురాణ వాగ్మయంనంతటినీ ప్రచారం చేయమనియే మా గురువులు మరియు పరాశర మహర్షి పుత్రులైన వ్యాస మహర్షి నాకు అత్యంత రమణీయముగా బోధించి ఉన్నారు. మా గురుదేవుని స్మరించుకొనుచు ఆ వృత్తాంతమును తెలియచెప్పెదనను. శ్రీ విష్ణువుకు ప్రణామము చేసి, విశ్వేశ్వరుడైన పరమశివుడికి ప్రణామం చేసి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని స్తుతించి, గురువునకు వందనము చేసి వేదసమ్మతమైన పురాణమును మొదలుపెట్టెను. గంగా నదిల స్నానం చేయటం వలన పాపాలు నశిస్తాయి. అటులనే పురాణ శ్రవణము వినుట వలన కష్టాలు దూరమవుతాయి. కనుక పురాణ శ్రవణము సర్వశ్రేయోదాయకము అని సూతుడు ఇట్లు చెప్పెను. మైత్రేయుడు తన గురువరేణ్యుడైన పరాశరమునికి నమస్కరించి ఇట్లు పలికెను. శ్రీ గురుదేవ, మీ కరుణాదృష్టి వలన వాత్సల్యపూరితమైన బోధన చేత నేను ధన్యుడనైతిని. వేదాంగములను అధ్యయనము చేసి సకల భావార్థములను సారమును సంగ్రహించి తిని, సర్వశాస్త్రములను వాటి అందలి మర్మములను తెలుసుకుంటుని. అయినను ఈ సకల జ్ఞానమునకు వేదాంగములకు శాస్త్రములకు మూలమేరియో తెలుసుకొన నా మనస్సు ఉవ్విల్లురుతున్నది. ఈ చరాచర జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ ఉత్తమ పురుషుని గురించి, అతడి లీలలను గురించి ఎరుంగుటకు ఉత్సుకుడనై ఉన్నాను. ఈ విశ్వము ఎవరి చేత సృజింపబడినదో, ఎట్లు నిలిచి ఉన్నదో, ఎక్కడ ఎప్పుడు లయమగుచున్నదో, దీనికి ఆధారభూతమైన పంచభూతములు, ధాతువులు, గుణములు, తత్వములను గురించి వినగోరుచున్నాను. సప్త సాగరములు, కుల పర్వతములు ఎంతెంత లోతున ఎంతెంత ఎత్తునో కలిగి ఉన్నవి. వాటి విస్తృతికి కారణమేమిటి? కాలస్వరూపమున దాగి ఉన్న సకల చరాచర జీవుల యొక్క జీవన కాల పరిమాణము, వాటి అంత్యస్థితుల యొక్క వివరమేమిటి? సౌరమానములు, యుగములు, గృహ నక్షత్ర సంచార ప్రభావము, దేవాసురుల జన్మ వృత్తాంతాలు, మన్వాంతరాలు, మనువులు, కల్పములు, కల్పాంతాలు, చతుర్యుగముల వర్ణము, ధర్మములు ఏమై ఉన్నాయి? ఆ యుగములలో బాసిల్లిన తపోధనులు మహర్షులెవరు? ఆ యుగాలలో అత్యుత్తమమైన ప్రభువులుగా చెప్పబడుచున్న వారి యొక్క చరిత్ర ఏమిటి? వేదశాఖ విభాగం యొక్క ప్రమాణము ఎటువంటిది? వర్ణాశ్రమ ధర్మములు, బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మములను సవివరముగా తెలుసుకొనగోరుచున్నాను. నా హృదయమున జనించిన ఈ సందేహములను మీ కృపతో నివృత్తి చేసి నన్ను ఉద్ధరించమని ప్రార్థించుచున్నాను. చేతులు జోడించి వినమ్రుడై తనతో మైత్రేయుడు అన్న మాటలను, అతడి సందేహములను పరాశరముని సావధాన చిత్తుడై వినెను. అటు పిమ్మట మైత్రేయునితో ఇట్లనెను.